ఇండియాలోనే మీరు ఎక్కడా చూడనటువంటి శివలింగం. మరకతంతో ఉన్న శివలింగం. సూర్యకిరణాలు ఈ లింగం మీద పడినప్పుడు ఈ శివలింగం గ్రీన్ కలర్‌తో అయితే మెరుస్తా ఉంటుంది. మరకతం ఒకటే అనుకున్నాం. కానీ ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం గూడా ఉంది. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలే చాలా తక్కువ అనుకుంటే, దీనికి ఈ మరకతం శివలింగానికి బ్రహ్మసూత్రం కూడా ఉంది. బ్రహ్మసూత్రంతో ఉన్న మరకతమణి శివలింగం. ఈ శివలింగం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? అనేది కంప్లీట్‌గా ఈ వీడియో అయితే చూడండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ డే ట్రిప్ టు మరకతమణి శివలింగం. ఈ గుడికైతే వెళ్ళబోతున్నాం ఈరోజైతే మనము. సో, ట్రైన్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి అయితే ట్రైన్ అయితే శంకర్పల్లి వరకైతే ఉంటుంది. సో, ఈ మరకత శివలింగం అనేది శంకర్పల్లికి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ మరకత శివలింగం అయితే ఉంటుంది. సో, ఎవ్రీ డే మనకైతే మార్నింగ్ 8:40కి అయితే హైదరాబాద్ టు పూనా ఎక్స్‌ప్రెస్ అయితే ఉంటుంది. సో, ఈ హైదరాబాద్ నుంచి పూనా ఎక్స్‌ప్రెస్‌లో మనకి ఈ శంకర్పల్లి కూడా వెళ్తుందనమాట. సో, నేనైతే ఈ పూర్ణ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ డెక్కన్ టు శంకర్పల్లి అయితే వెళ్ళబోతున్నాను. జస్ట్ 1 అవర్ జర్నీ టైమ్ అనమాట. యాక్చువల్‌గా అయితే 1 అవర్‌లో వెళ్ళాల్సిన ట్రైన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హాఫ్ అన్ అవర్ లేట్‌లో ఉంటుంది కాబట్టి 1½ అవర్‌లో అయితే మీరు శంకర్పల్లికి అయితే రీచ్ అయిపోతారు. సో, నేనైతే ట్రైన్ అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకున్నట్టయితే ఎస్పెషల్లీ బస్సు చాలా అంటే చాలా రూట్స్ అంతా బాగోవు కాబట్టి నేను స్ట్రాంగ్‌లీ సజెస్ట్ చేసేది మాత్రం ట్రైను. 1½ అవర్ తర్వాత నేనైతే శంకర్పల్లి రైల్వే స్టేషన్ దగ్గరికైతే రీచ్ అయిపోయాను. సో, ఇప్పుడు శంకర్పల్లి రైల్వే స్టేషన్ నుంచి మనం బ్రహ్మసూత్ర మరకతమణి శివలింగానికెళ్ళడానికి ఈ శంకర్పల్లి నుంచి ఈ గుడికెళ్ళడానికి మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. సో, మీరు శంకర్పల్లి బయటికొచ్చేస్తే మనకైతే ఆటోస్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు ఆటోస్‌కైతే తీసుకొనైతే వెళ్ళండి. ఒకవేళ మీరు ఒక 4 మెంబర్స్ అలా వస్తే ఒక ₹100 అలా చార్జ్ చేస్తారు. సో, మనకైతే ఇక్కడ బోర్డ్ గూడా రాసి పెట్టారు. మరకత శివలింగానికి దారి అని జెప్పి. ఇది నార్మల్ శివలింగం గాదు. దీనికి బ్రహ్మసూత్రం గూడా ఉంది. చాలా రేర్‌గా ఉంటాయి బ్రహ్మసూత్రంతో కలిపి శివలింగాలనేటివి. సో, ఇక్కడ మనకి హనుమంతుల వారి గుడైతే ఉంది. సో, దర్శనం అయితే చేసుకుందాం పదండి. ఈ ఆంజనేయ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. సో, ఈ ఆంజనేయ స్వామివారి దర్శనం అయిపోయాక ఇప్పుడైతే మీకిక్కడ కనిపిస్తుంది గదా! చండీప. ఈ గ్రామం పేరు చండీప. సో, ఇక్కడి నుంచి మనం 1 కిలోమీటర్ లోపలికైతే వెళ్ళాల్సుంటుంది. సో, నేనైతే ఒకవేళ మీరు యంగ్‌స్టర్స్ అయితే మాత్రం మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. 1 కిలోమీటరే కాబట్టి. లేదు అనుకుంటే మీకు ఇక్కడి నుంచైతే ఆటోస్ ఏమి అవైలబుల్‌గా ఉండదు. సో, స్పెషల్లీ నేను రికమెండ్ చేసేది మాత్రం శంకర్పల్లి నుంచే మీరు ఆటోస్ బుక్ చేసుకొని వెళ్ళండి. సో, ఇప్పుడైతే మనం చండిప్ప గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఈ చండిప్ప గ్రామం నుంచి మనకి జస్ట్ డిస్టెన్స్‌లో ఉంటుంది మనకి మరకత శివలింగం అనేది. సో, ఇప్పుడైతే మనం ఈ మరకత శివలింగాన్ని దర్శించుకోవడానికైతే వెళ్దాము. దీనికన్నా ముందు మీకు ఇందాక చూపించాను కదా! సో, ఎవరైనా సరే శంకర్పల్లి నుంచి చండిప్ప గ్రామం దగ్గర వరకైతే రావాల్సి ఉంటుంది. సో, చండిప్ప గ్రామం నుంచి చండిప్ప గ్రామం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇక్కడైతే ఈ మరకత శివలింగాన్ని దర్శించుకోవాలనుకుంటే సో, ఈ లోపలికెళ్ళడానికి నాకైతే ఏం ఆటోస్ అయితే కనిపించలేదు. సో, నేను ఒక అతన్ని లిఫ్ట్ అడిగితే నాకు కరెక్ట్ ఒక గుడి దగ్గర వరకైతే లిఫ్ట్ ఇచ్చినాడనమాట. గుడి దగ్గరకైతే వచ్చేసినాము ఇప్పుడైతే. సో, ఫైనల్లీ మనమైతే గ్రామం లోపలికైతే వెళ్ళిపోయాము. సో, మీకిక్కడ కనిపిస్తుంది గదా! శ్రీ మరకత శివాలయం అని జెప్పి. సో, ఇక్కడి నుంచి మనకైతే రైట్ సైడ్‌లో ఒక 400 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది గుడి లోపలికైతే. సో, ఇదిగోండి ఇది కనిపిస్తుంది. ఇలాగ స్ట్రెయిట్‌గా అయితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దాము. సో, ఇక్కడి నుంచి మనకి జస్ట్ ఒక 200-300 మీటర్స్ అనుకోవచ్చు.
సో ఇదిగోండి. ఇక్కడి నుంచి మనకి రైట్ సైడ్‌లో కనిపిస్తుంది గదా! శ్రీ మరకత శివాలయానికి దారి అని జెప్పి. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం రైట్ సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్దాము. సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాక మనకి ఫైనల్లీ ఈ శివాలయం అయితే మనకిక్కడ కనిపిస్తా ఉంటది. సో మీకిక్కడ చెట్లు కనిపిస్తున్నాయి గదా! ఈ చెట్లు వెనకాలనే ఉన్నాయన్నమాట శివాలయము. మరకతమణి శివాలయం. సో ఇప్పుడైతే ఫైనల్లీ మనం మరకత శివాలయానికైతే వచ్చేసాం. సో రైట్ సైడ్‌లో మనకి వాటర్ అయితే ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి. అందరూ కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళండి. సో రాగానే మనకి ఇక్కడ పూజా సామాగ్రిలైతే ఉన్నాయి. ఎవరైతే కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే వాళ్ళు కొబ్బరికాయలు తీసుకొనెళ్ళండి. అలాగే మనకి విభూది గూడా ఉంది. విభూది గూడా ఇంటికి తీసుకోవాలనుకుంటే తీసుకొనెళ్ళొచ్చు. దాంతో పాటు 365 ఒత్తులుంటాయి. సో అవి గూడా తీసుకున్న వాళ్ళు తీసుకోండి. గుడి అనేది ఇలాగుంది. సో ఈ గుడి నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకొక చిన్న రాయిలాగా కనిపిస్తుంది గదా! సో ఇది ఎప్పుడో పూర్వకాలపు రాయన్నమాట. ఆహ్, ఇక్కడైతే పెట్టారు. చూడండి. సో ఈ క్షేత్రానికి స్పెషల్లీ మనకైతే కాలభైరవుడు అనేవారు క్షేత్రపాలకుడు. సో ఈ క్షేత్రపాలకుడిని ముందైతే మనం దర్శనం అయితే చేసుకుందాం. సో ఈ క్షేత్రపాలకుడు ముందే మనకైతే నందీశ్వర స్వామి వారైతే ఉంటారో, ముందు నందీశ్వర స్వామి వారిని దర్శించుకొని అప్పుడైతే మనం ఈ క్షేత్రపాలకుడు అంటే కాలభైరవుడినైతే దర్శించుకుందాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నారు గదా! సో ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవారొచ్చేసి మనకి నాగదేవత. దర్శనమైతే చేసుకోండి. దాని తర్వాత మనకి కాలభైరవుడైతే దర్శనం ఇస్తాడు. దర్శనం గూడా జేసుకోండి కాలభైరవుడిని. కాలభైరవుడి రైట్ సైడ్‌లో మనకైతే ఇక్కడ ఒక పాము గూడా ఉంటుంది. ఆ పామును గూడా దర్శించుకోండి. సో ఇప్పుడొచ్చేసి మనం ధ్వజస్తంభం దగ్గరైతే ఉన్నామో, సో ఈ ధ్వజస్తంభంకి మనకి ఒక సైడ్‌లో త్రిశూలం, వెనక భాగం వచ్చేసి మనకి వినాయకుల స్వామి వారు గూడా ఉన్నారు. దర్శనం జేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ముందు భాగానికైతే వద్దాం. ఈ ధ్వజస్తంభానికి. సో ఈ ముందు భాగంగా మనకి శివుడు అలాగే పార్వతీమాత గూడా దర్శనమిస్తారు. దర్శనం జేసుకోండి. ఈ ధ్వజస్తంభానికి ముందు గుడి దగ్గరికి రాగానే ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని అప్పుడు గుడిలోకైతే వెళ్ళాల్సుంటుంది. సో ఒకవేళ మీరు ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి గుడి. లోపలికైతే వెళ్దాం తర్వాత. ముందైతే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో అసలు ఈ గుడి టైమింగ్స్ ఏంటో ఇప్పుడు మనం దెలుసుకుందాం. సో ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 నుంచి మార్నింగ్ 6 నుంచి 1 వరకైతే అభిషేకాలైతే జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 4:30 వరకు అలంకార దర్శనం అయితే జరుగుతుంది. అలాగే మనకి సాయంత్రం 6 నుంచి 7 వరకు అర్చన అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఈ కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో కొబ్బరికాయలు కొట్టు స్థలం అని చెప్పి. సో మీరెవరైనా కొబ్బరికాయలు తెస్తే మాత్రం కొబ్బరికాయలైతే కొట్టండి ఇక్కడే. సో ఇక్కడ కొట్టేసాక ఇక్కడే శివుడు గూడా ఉంటారు. సో ఈ శివుడిని గూడా మనమైతే దర్శనం చేసుకుందాం. సో ఈ శివుడి దర్శనం గూడా అయిపోయింది. సో ఈ శివుడి దర్శనం అయిపోయాక ఇప్పుడైతే మనం ప్రదక్షిణ ఎలా చేయాలి శివుడి గుడిలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది నార్మల్‌గా ఇలాగ రౌండ్‌గా తిరిగేస్తూ ఉంటారు. కానీ అలా తిరగకూడదు శివాలయంలో మాత్రం. శివుడికి ప్రదక్షిణ చేసే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ గుడి దగ్గరే మనకి ఇక్కడ బోర్డ్‌లో పెట్టారనమాట. ఎలా ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా శివుడి పానవట్టం ఉంటుంది కదా! ఆ పానవట్టానికి లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇద్దరుంటారు. ఒక సైడ్ వచ్చేసి చండీశ్వరులు, అలాగే ఇంకో సైడ్ వచ్చేసి సోమసూత్రులు. సో వీళ్ళిద్దరిని దాటకూడదు ఎప్పుడు.
సో, అలా దాటకూడదంటే ఎలా జేయాలి ఫస్ట్? ఎక్కడ స్టార్ట్ జేయాలి? ధ్వజస్తంభం దగ్గర మనం స్టార్ట్ జేస్తే, ఇలాగ లెఫ్ట్ సైడ్ నుంచి మనం కరెక్ట్‌గా చండీశ్వరుడి దగ్గర వరకు ఎళ్ళాలి. అంటే పానమట్టం లెఫ్ట్ సైడ్ వరకు ఎళ్ళాలి. కానీ లెఫ్ట్ సైడ్‌ని టచ్ జేయకూడదు. అలాగా మళ్ళీ చండీశ్వరులు ఉంటారు గాబట్టి మళ్ళీ ఎనక్కి రావాలి. ఎనక్కి ఎక్కడైతే ధ్వజస్తంభం ఉందో ఆ ధ్వజస్తంభం వరకు వచ్చి, మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాల్సుంటుంది రైట్ సైడ్‌కి. అక్కడ సోమసూత్రులుంటారు. సో, ఆ సోమసూత్రుల వరకు టచ్ అవ్వకూడదు. అంతవరకు వెళ్ళి అక్కడి నుంచి మనమైతే రైట్ సైడ్‌కైతే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సుంటుంది ధ్వజస్తంభం వరకు. సో, ఆ ధ్వజస్తంభం వరకు వచ్చినాక అప్పుడు మనకి ఒక ప్రదక్షిణ అయితే పూర్తవుతుంది. సో, ఇలాగైతే ప్రదక్షిణ జేయాలి. సో, మీకిప్పుడు క్లియర్‌గా ఎలా జేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మనం ఈ ధ్వజస్తంభం ఉంది గదా! సో, ఈ ధ్వజస్తంభం నుంచి మనం ఇలాగ లెఫ్ట్ సైడ్‌కైతే వెళ్దాం. కరెక్ట్ చండీశ్వరుల దగ్గర వరకు అయితే వెళ్ళాల్సుంటుంది. సో, మీకైతే పదండి చూపిస్తాను. సో, ఇక్కడ వరకైతే రావాల్సుంటుంది. ఇలాగా ఇదిగోండి ఇక్కడ ఆగిపోవాలి. ఇక్కడే మనకి చండీశ్వరులు ఉంటారు గాబట్టి, మనం ఇది ఇక్కడి నుంచి దాటకూడదు. సో, ఆ చండీశ్వరుని టచ్ అవ్వకుండా ఆ డోర్ నుంచి మళ్ళీ వెనక్కైతే వచ్చేయాల్సుంటుంది. ధ్వజస్తంభం వరకు మళ్ళీ వచ్చేయాలి. సో, మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి ధ్వజస్తంభము. సో, ఈ ధ్వజస్తంభం వరకొచ్చినాం గదా! సో, ఈ ధ్వజస్తంభం నుంచి మనం ఇప్పుడైతే రైట్ సైడ్‌కైతే వెళ్ళాల్సుంటుంది. సో, పదండి. ఇగోండి. ఇలాగ ముందుకెళ్దాం. మళ్ళీ ఇందాక చూపిచ్చాను గదా! ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మన శివాలయం శివుడి. సో, ఈ డోర్ వరకైతే రావాలి. కానీ డోర్‌ని దాటకూడదు. కరెక్ట్ అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ వెనక్కైతే వెళ్ళిపోవాలిప్పుడు. మళ్ళీ ధ్వజస్తంభం వరకైతే వెళ్ళాల్సుంటుంది. కరెక్ట్ ధ్వజస్తంభానికి వరకు వచ్చాక సో, దీంతోని మనకైతే ఒక ప్రదక్షిణ అయితే అవుతుంది. శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ ఇలా చేయాలి. చాలామంది తెలియక అందరూ రౌండ్‌గా తిరిగేస్తా ఉంటారు. శివాలయానికొచ్చిన ప్రతిసారి ఎవరైనా సరే ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలానే చెయ్యండి. చాలామందికి తెలీదు గాబట్టి వేరే రకంగా జేస్తారు. అందరూ రౌండ్‌గా తిరిగేస్తారు గాబట్టి, ఇంకోసారి మీరు ఇలాంటి తప్పులైతే చేయకండి. సెకండ్ ఇప్పుడేంటంటే మనమైతే గర్భగుడి లోపలికైతే ఈ గుడిలో స్పెషల్‌గా అయితే మనకి గర్భగుడి లోపలి వరకైతే వెళ్ళొచ్చు. సో, నందీశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అప్పుడు మనమైతే లోపలికైతే వెళ్దాం. పదండి. సో, లోపలికి రాగానే మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఇక్కడి నుంచి ఇలాగ స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వచ్చాక గర్భగుడి లోపలికైతే వచ్చాము. సో, లోపలికి రాగానే మనకి ఫస్ట్ అయితే మనకి మరకతం అనే శివలింగం అయితే ఉంటుంది. సో, ఈ మరకతం అనే శివలింగంతో పాటు దీనికి బ్రహ్మసూత్రం గూడా ఉంది. సో, ఈ బ్రహ్మసూత్రం అనేది మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. మనమైతే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్నయితే దర్శించుకుందాం. సో, ఈ బ్రహ్మసూత్ర శివలింగంకి మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి. ఈ శివుడికి ఇలాగ రాసుంది గదా! ముందున దాన్నే బ్రహ్మసూత్రం అంటారు. ఈ బ్రహ్మసూత్రం ఎందుకు అంటే, ఈ బ్రహ్మసూత్రం ఏంటి? ఎందుకు దర్శించుకోవాలి ఈ బ్రహ్మసూత్ర శివలింగానంటే, మీరు నార్మల్ శివలింగానికి పూజ చేస్తే, ఒక్కసారి పూజ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, అదే బ్రహ్మసూత్రంకి ఉన్న శివలింగాన్ని అభిషేకం చేస్తే, లేదంటే ఒక్కసారి ప్రార్థిస్తే, దానికి 10 సార్లు అభిషేకం చేసిన ఫలితం అయితే వస్తుంది. ఒక్కసారి దండం పెట్టుకుంటే 10 సార్లు దండం పెట్టుకున్న ఫలితం అయితే వస్తుంది. సో, అందుకు ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే దర్శించుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే, ఈ బ్రహ్మసూత్ర శివలింగాలు చాలా రేర్‌గా ఉంటాయి. నార్మల్‌గా దొరకవు. దాంతో పాటు ఇది బ్రహ్మసూత్రంతో ఉన్న మరకతం అనే శివలింగం. సో, ఇంక ఇది ఆలోచించుకోండి. నార్మల్‌గా బ్రహ్మసూత్ర శివలింగాలు ఉండడమే రేరు. దానికి ఇది మరకతం అని. మరకతం అంటే గ్రీన్ కలర్. సో, సన్‌లైట్ పడినప్పుడైతే గ్రీన్ లైట్ అయితే వస్తుందనమాట.
అందుకు ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఇప్పుడైతే మనం పార్వతీ మాతనైతే దర్శించుకుందాం. సో, దర్శనం అయితే చేసుకోండి. శివుడు 5 ముఖాల గలవాడు. ఆ 5 డైరెక్షన్స్‌లో 5 ఫేసెస్ అయితే ఉంటుంది. సో, ఫస్ట్ ఫేస్ వచ్చేసి మనకి పడమర ఉన్నది సద్వోజాత ముఖము, దక్షిణము ఉన్నది అఘోరా ముఖము, తూర్పున ఉన్నది తత్పురుష ముఖము, ఈశాన్యము ఉన్నది ఈశాన ముఖము, ఐదవది ఉత్తరము, ఉత్తరము ఉన్నది వాసుదేవ ముఖము. ఈ 5 డైరెక్షన్స్‌లో ఉన్నవి 5 ఫేసెస్ అన్నమాట శివుడివి. ఈ లింగానికి స్పెషల్లీ మనకి 5 డైరెక్షన్స్ ఉంటాయి. ఈ 5 డైరెక్షన్స్‌లో మనకైతే 5 ఫేసెస్ అయితే ఉంటుంది శివుడికి. సో, దాంతో పాటు మనకి ఈ ఉత్తరము సైడ్‌నే మనకి చండీశ్వరులైతే ఉంటారు. అంటే భూత, పిశాచ, ప్రేతాలు అవి ఉంటాయి చూసారా? సో, ఈ చండీశ్వరుడు దగ్గరే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే అక్కడ దగ్గర వరకు రావాలి కానీ ఆ దగ్గరకొచ్చి టచ్ చేయకూడదు. మళ్ళీ వెనక్కి వచ్చి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. సో, అలాగే ఈ ఈశాన్యము దగ్గర ఉన్నది సోమసూత్రము. ఈ సోమసూత్రంని కూడా టచ్ చేయకుండా మళ్ళీ వెనక్కి వచ్చి ధ్వజస్తంభం వరకైతే రావాల్సి ఉంటుంది. మీకు ఇందాక ఈ ప్రదక్షిణ ఎలా చేయాలో చెప్పాను కదా! ఈ 5 ఫేజెస్‌తో పాటు ఈ ప్రదక్షిణ కూడా అట్లా చేయాలన్నమాట. సో, అది. ఎప్పుడైనా సరే మనం శివాలయంకొచ్చినప్పుడు మనకి పార్వతీమాత గాని, దుర్గమ్మ గారు గాని, లేదంటే ఎవరో ఒకరు అమ్మవారైతే ఉంటారో, ఆ అమ్మవారితో పాటు మనకైతే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గూడా ఉంటారు. సో, మనమైతే ఇప్పుడు వినాయకులు వారినైతే దర్శించుకుందాం. సో, వినాయకుల స్వామి వారి పక్కనే మనకి ఇంకొక విగ్రహం గూడా ఉంది. సో, ఇదేంటంటే మనకి 2 పాములున్నాయి గదా! 2 పాములంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సో, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని, అలాగే మనకి రైట్ సైడ్‌లో అక్కడ కనిపిస్తుంది గదా వీడియోలో. సో, ఇదొచ్చేసి కుమార్ కార్తికేయ స్వామివారు. సో, కుమార్ కార్తికేయ స్వామివారు పార్వతీ, శివుడి యొక్క పెద్ద కొడుకు కుమార్ కార్తికేయ స్వామివారు. సో, కుమార్ కార్తికేయ స్వామి వారిని గూడా దర్శించుకొని ఇప్పుడైతే మనం బయటికైతే వద్దాం. పదండి. సో, ఈ గుడిలోనే చాలా సేపటి వరకు ఇక్కడే కూర్చుండిపోయాను. సో, ఈ దర్శనం అయిపోయి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే ఇక్కడ కూర్చున్నాననమాట. ఈ బ్రహ్మసూత్ర మరకతమణి శివలింగాన్ని అక్కడే కూర్చుండిపోయాను నేను ఈ గుడిలోనే చాలా సేపటి వరకు. దాని తర్వాత ఇక్కడేంటంటే భోజనాలు గూడా బెడతారు. రోజు బెట్టరు గానీ, ఎప్పుడైనా విశేషం ఏదైనా మంచి అకేషన్ గానీ, లేదంటే ఏదైనా ఫెస్టివల్ గానీ, లేదంటే శివరాత్రి టైంలో గానీ, లేదంటే మన పండగలు ఉన్నప్పుడు గానీ, అలాంటప్పుడు ఇక్కడ మనకైతే భోజనాల సదుపాయం గూడా ఉంది. సో, మీరు ఒకవేళ ఫెస్టివల్ టైమ్స్‌లో గానీ, లేదంటే నార్మల్ ఈ అకేషన్స్ ఉంటాయి గదా! సో, ఈ టైంలో అయితే మనకైతే భోజనాలు గూడా బెడతారు. భోజనాలు జేసైతే ఎళ్ళొచ్చు. నార్మల్ టైంలో వెళ్తున్నట్టయితే మాత్రం మీకు ఎటువంటి భోజనాలైతే ఏం పెట్టరు. సో, ఇదొచ్చేసి మీకు ఇందాక చూపిచ్చాను గదా! ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో నుంచి ఇలా ఉంటది. మనం అభిషేకానికి రూ. 200 ఎంతో తీసుకుంటారో, అభిషేకానికో, అర్చనకో కరెక్ట్‌గా ఐడియా లేదు. సో, ఇదొచ్చేసి దీనికి వెనక భాగం అన్నమాట గుడిలో. సో, ఇది గూడా చూడండి. సో, దీంతో మన బ్రహ్మసూత్ర మరకతమణి శివలింగం దర్శనం అయితే అయిపోయింది. అంతవరకు మా ఛానల్‌ని చూస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.